హాయ్ అండి. ఈరోజు బెల్లంతో సొద్ద వడలు చేస్తున్నానండి. తీపి వడలు అంటాము. 1.5 కేజీ అండి ఇవి. చూడండి, రాళ్ళు ఎన్ని ఏం లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. కొద్దిగా మిక్సీకి కొట్టుకుంటానండి. బరగ్గా ఉంటే బాగుంటుంది పిండి, అంత మెత్తంగా లేకుండా. లేకపోతే గ్రైండ్గా ఆడించుకుని మిషన్కి అలా లేకుండా కొద్దిగా మిక్సీకి కొట్టుకుంటానండి. అన్నీ ఇలాగే కుట్టేస్తాను. ఈ విధంగా మెత్తంగా మిక్సీలో కొట్టుకున్నానండి. ఈ మాత్రం కొట్టుకుంటే చాలు. చూడు, మరి పొడిగా లేకుండా ఇట్లా ముద్దగా వస్తే బాగా తట్టుకునేదని బాగుంటుంది. ఈ 1.5 కేజీ పొడికి సొద్దలు 1.5 కేజీ అండి పొడి చేసుకుంది. 1 కేజీ బెల్లం వేసుకోవాలి. ఇలాచి ఇవి బాగా దంచుకోవాలండి. యాలకులు. స్టవ్ వెలిగించుకున్నానండి. కడాయి పెట్టుకున్నాను. ఇందులోకి బెల్లం వేసుకున్నానండి. పాకం ఏం అవసరం లేదు. వాటర్ 1 గ్లాస్ వేసుకున్నాను. ఇదంతా కరగనిచ్చేసి వడగొట్టుకోవాలా. పాకం అవసరం లేదండి. కరగనిస్తాము. చల్లారించుకోవాలి మళ్ళీ దీన్ని. చూడండి, ఈ మాదిరి కరగబెట్టుకున్నానంతా బెల్లం లేకుండా కరిగిపోయిందంతా. ఇదంతా వడగొట్టేసి చల్లారి పెట్టుకుంటామండి. ఇలాచి అదే యాలకుల పొడి అండి వేసేస్తున్నాను. ఇలాగే తొక్కతో సహా వేస్తే బాగుంటుందండి. కాలినే అంటే నుళ్ళు మంచి వాసన వస్తుంది. కొద్దిగా వంట సోడా ఇది వేసేదానా మెతు వస్తాయండి. ఎక్కువ వేయకూడదు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఎందుకంటే స్వీటు ఎక్కువ అనిపించకుండా ఉండేదానికి, ఎగుటు కొట్టకుండా. తీపు ఎక్కువ ఉంటుందంటే ఎగుటుగా అనిపిస్తుంది కదండి, అది లేకుండా అది ఇలా అంతా బాగా కలుపుకుందాము. ఈ బెల్లము వడగొట్టుకున్నానండి. ఇది కొద్దిగా వేసి కలుపుకుందాము. సరిపడేమైనా చూసుకొని వేసుకుందామండి. వాటర్ తక్కువ అయిందంటే వాటర్ అయినా వేసుకోవచ్చు. బాగా చల్లారబెట్టి వేసుకోవాలండి బెల్లము. ఎందువల్ల ఇప్పుడు చల్లది అట్లే మనము చాలామంది బెల్లము కరగబెట్టుకొని చేసుకుంటాము. అవి భిన్న బూజు ఎక్కుతాయండి. ఇట్లా అయితే 1 నెల అయినా ఉంటాయి, ఏం కావు. అంతా ఇలాగే కలుపుకుందామండి. చూడండి, సరిపోయింది. నాకు వాటర్ ఎక్కడ వేయలేదండి, ఇంకా కొద్దిగా మిగిలింది. ఇది కొద్దిగా ఆయిల్ వేస్తామండి, చేతులకు అంటుకోకుండా. ఇవి తింటూ ఉంటే అండి మీరు అరిసెలు తిన్నంత ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటాయి. మనము బెల్లం కరిగించుకొని వేసుకున్నాం కదా, చూడండి, అంతంత ఉంటలు చేసుకోవాలంతే. చూడండి, గిన్నె తీసుకొని తడుపుకొని కవర్ పెట్టుకున్నానండి. చిన్న ఉంటలు చేసుకొని ఇలా తట్టుకోవాలి.
కొద్దిగా హోల్ పెడితే లోపల పచ్చి కూడా ఉండదండి, బాగా కాలుతుంది. చూడండి, స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టినానండి. ఆయిల్ వీటెక్కుతుంది. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వదులుకోవాలి. అన్నీ అలాగే వదులుకోవాలండి. ఇలా వేసేసినాక తిప్పుకోవాలండి. ఇవి చాలా మెతు ఉండాలి పిండి. మిక్సీకి కొట్టుకున్నా మీరు గ్రైండర్కి వేసుకుంటేనే బాగుంటుంది. చూసి వేసుకోండి, మెత్తగా ఉంటే బాగా వస్తాయి, లేకపోతే ఇరిగిపోతాయి. తీసేస్తామండి, కాలినవి తీసేస్తాం. రెండోసారి కూడా అలాగే వేస్తున్నాము. అన్నీ అలాగే వేస్తున్నామండి. చూడండి, ఈ విధంగా అన్నీ పొంగాలంటే తీసేస్తున్నాను. రెండో టిప్పు కూడా అన్నీ ఇలాగే కాల్చుకున్నానండి. ఈ విధంగా అన్నీ పొంగాలంటే చూడండి, ఈ విధంగా పొంగాలంటే పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పలసంగా తట్టుకోండి. పలసంగా తట్టుకునేది పిండి ఒకరు పతలాగా చేసుకోవాలా, అప్పుడు పొంగుతాయి. అప్పుడు నేను గట్టిగా కలిపి పెట్టుకున్నాను, కొద్దిగా కలుపుకుంటా వేసుకుంటున్నానండి. చూడండి, అన్నీ ఇట్లా ఎత్తేసినాను. ఈ విధంగా పిండి చూడండి ఇట్లా పతలాగా చేసుకుంటే అప్పుడు పొంగుతాయి. సజ్జవడలు రెడీ అయిపోయాయండి. ఇదే విధంగా చేసుకోండి, కానీ మెత్తగా ఆడించుకోండి. పిండి మిక్సీకైనా మెత్తగా కొట్టుకోవాలా, జల్లి పోసుకోకపోయినా. మిషన్కి అయితే మెత్తగా ఆడిస్తారు. పిండి అంతా కలిపి పెట్టుకున్నాక కొద్దిగా కాల్చుకునేటప్పుడు వాటర్ వేసి పతలాగా తట్టుకోండి. కలుపుకొని కొంచెంగా పలసంగా తట్టుకుంటే ఈ విధంగా పొంగుతాయి. బాయ్ అండి.